రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకుతో ఇలా చేయండి. 24 గంటల్లో మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. మందార ఆకుతో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే మందార చెట్టు చాలా చాలా పవిత్రమైనది కదండి. మందార ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయన్నమాట. ఎలాంటి కోరికైనా సరేనండి తీరటానికి ఏంటంటే గనక ఈ పరిహారం మీకు పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. రేపేంటంటే గనక శనివారం పూట ఎవరైతే నిష్ట నియమాలతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక త్వరలోనే వారి కోరికలు తీరుతాయి. ఎటువంటి కోరికైనా సరే తీరటానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చు, కొంతమందికి లేటుగా రావచ్చు, కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట. అలానే మీ జీవితంలో ఉండే కొన్ని సమస్యలు కూడా పోతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎలా చేయాలో ఈ పరిహారం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక శనివారం అనగానే మనకి ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు కదా. ఎందుకంటే గనక ఈరోజు మనము వెంకటేశ్వర స్వామిని నిష్ట నియమాలతో పూజిస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయండి. ఆ 7 కొండల వారే ఏంటంటే గనక మన సమస్యల్ని తీరుస్తారని మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి రేపు శనివారం పూట ఏంటంటే గనక చక్కగా ఈ కొన్ని నియమాలను ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే గనక మీ జీవితంలో ఉండే కొన్ని సమస్యలు ఏంటంటే తొలగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనక స్వామివారి దయ వల్ల మీ జీవితమే మారిపోతుందన్నమాట. మనం ఏంటంటే శనివారం అండి ముఖ్యంగా స్నానం చేస్తాం కదా. స్నానం చేసేటప్పుడు నియమాలు పాటించాలి. చాలా మందికి కూడా ఏంటంటే గనక శని బాధలు అనేవి ఉంటూ ఉంటాయి. శని వల్ల చాలా సఫర్ అవుతారు. కొంతమందికి ఏంటంటే గనక అనుకున్న పనులు జరగవు. అలా జరగనప్పుడు కూడా ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే గనక శనివారం పూట అండి స్నానం చేస్తారు కదా. స్నానం చేసేటప్పుడు కర్పూరం ఆయిల్ అనేది మనకు బయట దొరుకుతుందన్నమాట మార్కెట్లో. ఒకవేళ దొరికితే ఏంటంటే గనక తెచ్చుకోండి. మాకు దొరకదండి అనుకునే వాళ్ళు ఏంటంటే గనక కర్పూర బిల్లును తీసుకోండి. కానీ కర్పూరం ఆయిల్ అనేది ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది. ఇది చాలా మంది కూడా ఆచరిస్తారండి. మీకు తెలుసో లేదో తెలియదు, కానీ చాలా మందికి తెలుసుంటుంది. శని బాధలు పోవాలనుకునేవారు, చక్కగా కలిసి రావాలనుకునేవారు, అనుకున్న పనులన్నీ కూడా జరగాలి, అలానే కాకుండా ఇబ్బంది ఉండకూడదు అనుకునేవారండి. చాలామంది కూడా శనివారం పూట ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెమంతా కర్పూరం ఆయిల్ని వేసుకొని స్నానం చేయడం అనేది జరుగుతుందన్నమాట. అది దొరకకపోతే ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చక్కగా ఏంటంటే కనుక మీరు స్నానం చేసే నీటిలో చేతితో మెదిపి వేసి కలిపి స్నానం చేయండి. ఇలా ఒక వారానికే మీకు ఫలితాలు వస్తాయని చెప్పట్లేదు, కానీ మెల్లిమెల్లిగా ఫలితాలు వస్తాయి. ఇలా చేస్తూ ఉండండి. ఇలా ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం, గుమ్మాలకు పసుపు రాయటం, కుంకుమతో బొట్టు పెట్టుకోవటం, వాకిట్లు ముగ్గు పెట్టుకోవటం, ఆ తర్వాత ఏంటంటే గనక ఉతికిన వస్త్రాలు ధరించటం, అనంతరం ఏంటంటే గనక చక్కగా మన ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోవటం, తులసి మాలతో పాటు మనం ఏంటంటే గనక మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయటం, ఇదంతా కూడా చేయాలన్నమాట. ఇలా ఎందుకు చేయాలంటే గనక స్వామివారికి తులసి దళాలు లేని పూజ చేయకూడదు. మనం తులసి మాలను సమర్పించకపోయినా పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే గనక తులసి అంటే దళాలు ఉంటాయి కదా, 5 కానీ 11 కానీ ఇలా కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పించాలన్నమాట. ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి. పూజని ప్రారంభించే ముందు రాగి చెంబుని తీసుకుని అందులో నీళ్లను పోసి ముందుగా ఏంటంటే కనుక 2 తులసి దళాలను వేసేసి మనం పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత అది తీర్థంగా స్వీకరించాలన్నమాట. అలానే మనం పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామిని చక్కగా ఏంటంటే కనుక పుష్పాలతో అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే దీపారాధన చేసుకోండి. పిండి దీపం చేస్తే చాలా మంచిది. పిండి దీపం ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టండి. పిండి దీపం కూడా రకరకాలుగా పెడతారండి. అంటే పిండి దీపం ఏంటంటే గనక చందనం కలిపి, అంటే అందులో కొంతగంత ఇలా ఏంటంటే గనక మనం చెప్పాలంటే గంధాన్ని కలిపి, బియ్యపిండిని కలిపి గంధము పసుపు వేసి ముద్దలాగా చేసి ప్రమిదను తయారు చేసి అందులో ఆవునేతిని కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేస్తారు. లేదంటే అచ్చం బియ్యపిండితోనే ప్రమిదను చేసేసి చక్కగా నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టడం, అలానే కాకుండా అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టడం, లేదంటే ఏదైనా నైవేద్యం చేసి పెట్టడం, ఇలా చేసుకుంటే కూడా మనకేంటంటే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. దీప ధూప నైవేద్యాలతో స్వామివారిని పూజిస్తే మనకేంటంటే మంచి జరగడంతో పాటు స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి రేపు శనివారం రోజున పిండి దీపం ఖచ్చితంగా చేసుకోండి. కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతామో అలా దీపం పెట్టండి. కొబ్బరికాయ కొట్టండి శనివారం. కుదరకపోతే 2 అరటిపళ్ళు చిన్న బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక శనివారం ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. తులసి మొక్క చుట్టూ ఏంటంటే కనుక ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటూ మనము చక్కగా ఏంటంటే కనుక తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో కూడా ఏంటంటే కనుక 2 పూటల దీపం పెట్టుకోండి. శనివారం పూట 2 సార్లు అండి ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. ఇక అలానే ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక మందార ఆకండి చాలా చాలా శక్తివంతమైనది. శనివారం ఏంటంటే కనుక ఈ విధంగా మందార చెట్టు అండి, మందార పూలతో కూడా మనం
వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే కనుక ఆకు ఉంటుంది కదండి, ఆకు అతీత శక్తివంతమైనదనమాట. ఎలా శక్తివంతమైనదంటే కనుక ఆకులో అద్భుత శక్తులు ఉంటాయి. అంటే ఆకు అనేది ఏంటంటే కనుక పచ్చని వృక్షం కదండి, మనకేంటంటే దైవానుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది. ఆకుతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది. అలానే కాకుండా మన కోరిక ఎటువంటిదైనా సరేనండి తీర్చడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కోరికల్ని తీర్చడానికి చాలా మంది కూడా ఏంటంటే కనుక మందార ఆకుని ఉపయోగించడం అనేది జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే మందార ఆకుతో ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇలా చేసేసి ఫలితం పొందండి. ఎంత పెద్ద కోరికైనా సరే తీర్చుకోండి. మందార చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏంటంటే కనుక మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని ఆకుని కోసుకోండి. లేదు మా ఇంట్లో అంటే కనుక పక్కింట్లో ఉన్నా పర్వాలేదు, మీకు కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ మందార ఆకుని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఏంటంటే కనుక పూజ కంప్లీట్ అయిపోతుంది కదండి. అలా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక మందార ఆకుని తీసుకోండి. అంటే కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని కోసుకొచ్చుకోండి. మందార ఆకు, మందార చెట్టు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మందార చెట్టు చాలా పవిత్రంగా భావిస్తారండి. మందార చెట్టు ఏంటంటే కనుక చాలా వరకు కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందన్నమాట. ఇంట్లో మందార చెట్టు ఉంటే అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారని కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది. మందార చెట్టుకి ఏంటంటే కనుక అతీత శక్తితో పాటు చాలా పవిత్రత కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. మనం ఏంటంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. అమ్మ మా అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి, మాకు పరిహారం పనిచేయేలాగా చూడు. అలానే ఏంటంటే కనుక మేము దేనికోసం అయితే తీసుకెళ్తున్నామో అది చక్కగా జరిగేలాగా చూడనేసి నమస్కారం చేసుకునే తర్వాత ఏంటంటే కనుక కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకుని కోసుకొచ్చుకోవాలి. అలా కోసుకొచ్చుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కనుక కొద్దిగంత క్లీన్ చేసుకోండి. దుమ్ము ధూళుంటే క్లీన్ చేయండి. ఒకవేళ లేదనుకుంటే కనుక అట్లానే తీసేసుకోండి, సరిపోతుంది. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టండి. ఇది ఉదయం సాయంత్రం అంటూ ఏమీ లేదు, మీ ఇష్టం అండి. మీరు ఎప్పుడైనా చేసుకోండి, ఏం కాదనమాట. ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట. ఇలా మందార ఆకుని తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక దానిపైన ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎర్రపప్పుని పోసేయండి. ఎర్రపప్పు పోసిన తర్వాత అందులో బెల్లం ముక్కని పెట్టండి. బెల్లము ఎర్రపప్పు ఏంటంటే కనుక కోరికను తీర్చడానికి చక్కగా పనిచేస్తుందన్నమాట. మనం కుబేరులాగా మారటానికి, కోరిక తీరటానికి, కోరికల నుంచి మనం బయటపడటానికి, అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మనకు బాగా కలిసి రావటానికి, మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా తొలగిపోవటానికి ఈ మందారాకు అనేది మనకు ఉపయోగపడుతుంది. ఎర్రపప్పు గ్రహాలకు అంకితం చేయబడుతుందండి. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే మన కోరికలు తీరవు. ఇది చాలా మందికి తెలియదు. కాబట్టి ఏంటంటే కనుక మన గ్రహస్థితిని మనం చక్కబెట్టుకోవడానికి, గ్రహస్థితి అనేది సరిగ్గా ఉండేలాగా చేయడానికి, గ్రహాల బలం అనేది పెరగటానికి, అలానే కాకుండా మంచి జరగటానికి. ఇక బెల్లం ఏంటంటే కనుక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలు తప్పక ఫలిస్తాయి. ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి మన కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఇలా ఆకు మీద పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక కాసేపు మనం ఇంట్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇంట్లో ఏంటంటే కనుక మీరు కొంచెం అంత ఎర్రపప్పు పోసేయండి, ఒక స్పూను, అంటే మరీ నిండుగా కాదు, కొంచెం తక్కువగా పోసుకోండి. ఇలా పోసేసి దానిపైన బెల్లం పెట్టేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అలా వెళ్ళేసి ఏంటంటే కనుక రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. శనివారం రావి చెట్టుని తాకితే చాలా మంచిది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుందన్నమాట. కాబట్టి రావి చెట్టుని తాకండి, ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక మీరు తీసుకెళ్లిన ఈ బెల్లము, అలానే కాకుండా ఎర్రపప్పు, అంటే మనం పెట్టుకున్నాం కదా ఆకులు, మందార ఆకులు, అదేంటంటే కనుక మీరు రావి చెట్టు కింద పెట్టండి. అలా పెట్టేసి గట్టిగా ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి. ఇంట్లో కూడా పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకొని కాసేపు వదిలేసుకోవాలండి. ఒక 15-20 నిమిషాల పాటు వదిలేసుకోవాలి. ఇంట్లో కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్లి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక అక్కడ పెట్టేసి కూడా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి. మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి. మీ కోరికలు తీరాలని కోరుకోండి. మీ కోరికలన్నీ కూడా ఏంటంటే కనుక నెరవేరాలని చక్కగా సంకల్పం గట్టిగా చెప్పుకోండి. ఇంట్లో చేసేటప్పుడు కూడా కోరిక బలంగా కోరుకోవాలి. అలానే కాకుండా మీ కోరిక ఏదైతే తీరటం లేదో ఆ కోరిక గురించి చెప్పుకోవాలి. అలా చెప్పేసుకుని అక్కడికి వెళ్ళి ఇంకా ఆ చెట్టుని తాకేసి అక్కడ కూడా సంకల్పం చెప్పుకొని అక్కడ ఏంటంటే కనుక పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఎటువంటి కోరికైనా సరేనండి, మనకేంటంటే కనుక గ్రహాల అనుకూలత, గ్రహబలం సరిగ్గా ఉందనుకోండి, వెంటనే మన కోరిక తీరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లేదు మాకు అస్సలు కూడా ఏంటంటే కనుక గ్రహస్థితి సరిగ్గా లేదండి, మాకైతే ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక జాతక సమస్యలు, జాతక దోషాలు వస్తాయి, మేము ఏది కోరుకున్నా కానీ మాకు జరగదండి, ఎందుకో మాకు అర్థం కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే సమయం పడుతుందండి. నిజం చెప్పాలంటే కనుక మీకు చక్కగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 24 గంటల్లోనే మీ యొక్క కోరిక అనేది తీరటానికి అవకాశం ఉంటుంది. మీరు కుబేరులాగా మారిపోతారు. దీనికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి, ఎప్పుడైనా చేయొచ్చు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఉదయం మీరు పూజ గదిలో పెట్టుకుంటే ఇది చేసి సాయంత్రం కూడా తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర పెట్టొచ్చు. సాయంత్రం చేస్తే మీరు అప్పటికప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు, లేదంటే రాత్రంతా ఉంచి మరుసటి రోజు అయినా సరే తీసుకెళ్లి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఏంటంటే కనుక మన నమ్మకంతో చేయాలండి. నమ్మకంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. శాస్త్రాల ప్రకారం మందారాకు అనేది అతీత శక్తివంతమైనది కాబట్టి మందార ఆకుతో చేసుకుంటే ఖచ్చితంగా అయితే కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే రావి చెట్టులో అంటే
విష్ణుని అంటే మనకు శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా పరిగణిస్తారు కదా. అక్కడ వదిలేసి వస్తున్నాం కాబట్టి అక్కడ కూడా మనకి ఏంటంటే కనుక ఎంతో కొంత భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, మన కోరిక తీరుతుంది. అక్కడ పెట్టేటప్పుడు కూడా గట్టిగా కోరుకోండి. 10 కోరికలు కోరుకొని అవి తీరట్లేదని బాధపడే కన్నా మనకి ఏది ముఖ్యమో అది కోరుకోవాలండి. అలా కోరుకుంటే ఏంటంటే కనుక తొందరగా జరిగే అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించండి. రేపు శనివారం చేసేసుకోండి, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక అనంతరం శనివారం బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. బెల్లం ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనదండి. బెల్లం ఏంటంటే గనక మన సమస్యల్ని, మనకుండే ఇబ్బందులు తీర్చేయడానికి ఉపయోగపడుతుంది. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు ఫలిస్తాయి, మంచి రిజల్ట్ని ఇస్తాయన్నమాట. అందుకే బెల్లము చాలా పవిత్రమైనది అని భావించబడుతుందన్నమాట. మనం ఏంటంటే భగవంతుడికి బెల్లం ముక్కని నైవేద్యంగా పెడితే భగవంతుడు బెల్లాన్ని స్వీకరిస్తాడనమాట. నార్మల్గా నైవేద్యాలు పెడితే భగవంతుడు తీసుకుంటాడో లేదో తెలియదు, కానీ బెల్లం ముక్కని పెడితే ఖచ్చితంగా అదేంటంటే గనక నివేదన అవుతుందన్నమాట. ఇలా అని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట అండి. కాబట్టి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, బెల్లం ఖచ్చితంగా ఏంటంటే గనక మనకు పరిహార పరంగా ఉపయోగపడుతుంది, అంటే ఇలా నైవేద్య పరంగా కూడా ఉపయోగపడుతుంది. బెల్లం మనం తింటే శనివారము మన జాతక దోషాలు పంచలైపోతాయండి, మనకుండే ఇబ్బందులు పోతాయన్నమాట. ఏమీ లేదండి, మనం ఎంతైతే తినగలుగుతామో అంత బెల్లం తీసుకోండి. అంటే చిన్న ముక్క, మరి పెద్దగా తీసుకోమని చెప్పట్లేదండి. దానిపైన ఏంటంటే కనుక చక్కగా ఆవునేతి ఉంటుంది కదండి, అది 2 చుక్కలు పోసేసి మీకు జీవితంలో అండి అనుకున్న పనులు జరగట్లేదు, సక్సెస్ రావట్లేదు, చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లం పైన ఆవునేతిని పోసేసి చక్కగా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని మీరు స్వీకరించండి. అలా స్వీకరించడం వల్ల ఏంటంటే కనుక అనుకున్న పనులు జరుగుతాయి, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, మీకు అంటే ఇబ్బందులు అనేవి ఉండవు. అలానే కాకుండా గ్రహస్థితి అనేది మెరుగుపడుతుంది, జీవితంలో ఉండే కొన్ని దోషాలు కూడా తొలగిపోతాయండి. కొంతమందిది ఏంటంటే కనుక చండాలమైన జాతకం ఉంటుంది, చండాలమైన అంటే పరిస్థితులు ఉంటూ ఉంటాయండి, ఎవరికి చెప్పుకోలేకపోతారు, ఇబ్బంది పడిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. కానీ ఒకటే శనివారానికి ఫలితం వస్తుందని మనకైతే శాస్త్రాల్లో చెప్పటం జరగట్లేదనమాట. అంటే ఇలా ఒకటేసారి తినండి, ఒకటేసారికి ఫలితం వస్తుందని ఎక్కడ కూడా లేదు. కాకపోతే ఏంటంటే కనుక మనకు ఫలితం రావాలంటే 1కి 2 సార్లు చేయాలి, 1కి 2 సార్లు చేస్తేనే ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుందనమాట. ఆవునేతిని మాత్రమే పొయ్యండి, మిగతా ఏ నెయ్యి ఉన్నా పొయ్యకండి. ఆవు నెయ్యి శుద్ధి అయినదైతే ఇంకా మంచిది, ఇంకా తొందరగా ఫలితం వస్తుంది. ఒకవేళ ఆవు నెయ్యి లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చెయ్యకండి పరిహారం. మనకైతే శాస్త్రాల్లో ఇదే విధంగా చెప్పబడుతుందండి. అందుకే ఏంటంటే కనుక ఆవు నెయ్యి ఉంటే ఈ విధంగా చేసుకోండి. జాతకం అనేది మెల్లిమెల్లిగా మారుతుంది, జీవితం మారుతుంది, ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించడం, స్థితిగతులన్నీ కూడా ఏంటంటే కనుక మారిపోవటం, పూర్వకర్మ శాపాలు, పాపాలు, వివిధ రకాల సమస్యల నుంచి మీరు బయటపడటం, ఇదంతా కూడా మీరు ఏంటంటే కనుక గమనించే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి, మంచి రిజల్ట్ అనేది మీరు పొందవచ్చు అనమాట. మనం ఏంటంటే బెల్లమే కదా, బెల్లం మీద ఆవునేతి పోస్తే ఏమవుతుందంటే కనుక అది శుద్ధి అయిపోతుంది, ఇంకా శుద్ధి అయిపోతుంది. మానవుడి యొక్క జాతక దోషాన్ని తొలగించడానికి ఇది చక్కగా పనిచేస్తుందని శాస్త్రాల్లో ఉందండి మనకు. కాబట్టి ఏంటంటే కనుక శనివారం పూట చెయ్యండి, మంచిదనమాట. అంటే మిగతా వారాల్లో అంటే కనుక తిథి వార నక్షత్రం ఉన్నప్పుడు చెయ్యొచ్చు, కానీ శనివారం చేస్తే శని దోషాల నుంచి బయటపడతాం, రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడతాం. అలానే కాకుండా ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ప్రయత్నించండి. ఇలా ఏంటంటే చాలా మంది కూడా చేస్తారండి, కానీ అన్ని అందరికీ చెప్పుకోరు కదా. కాబట్టి ఏంటంటే కనుక మీరు కూడా ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి, సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా బెల్లం పైన ఆవునేతిని పోసి ముఖ్యంగా భగవంతుడికి నివేదన చేసిన తర్వాతే మనం దాన్ని ఏంటంటే కనుక స్వీకరించి మన జాతకం మారాలని, మన సమస్యలు పోవాలని చెప్పుకోవాలి. అలాంటప్పుడే మనకి ఏంటంటే కనుక ఫలితం వస్తుంది. అంతేకాని మనం డైరెక్ట్గా బెల్లం తీసుకుని దానిపైన ఆవునేతిని పోసి మనం తినకూడదు. కొద్దిసేపు ఏంటంటే కనుక పూజ గదిలో భగవంతుడి పటం ముందు పెట్టాలి. అప్పుడు ఏంటంటే అది ఇంకా శుద్ధి అయిపోతుంది, అది ఇంకా ఏంటంటే కనుక పవిత్రంగా మారుతుంది. అలా మారిన దాన్ని తీసుకుని మనం తింటున్నాం కాబట్టి మన జీవితంలో ఉండే కొన్ని అంటే ఈ చిరాకులు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. ఈ శాపాలు పాపాలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. అనంతరం శనివారం పూట ఏంటంటే కనుక బెల్లం బియ్యం పిండి కలిపి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఏమీ లేదండి, ఏంటంటే శనివారం అండి ముఖ్యంగా ఏంటంటే కనుక బియ్యం బెల్లపిండి కలిపి ముద్దలాగా చేసేసి ఏంటంటే కనుక ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుందండి. అలానే కాకుండా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మనకేంటంటే మనం పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాం, చాలా వరకు కూడా ఏంటంటే కనుక పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. పేదరికం అనేది ఏంటంటే తొలగదు కదా. అలా తొలగక కూడా మనం ఎన్ని ఇబ్బందులు పడిపోతూ ఉంటామండి. మాకు పేదరికం పట్టి చుట్టుకుందండి, అస్సలు పోవట్లేదండి, ఎంత చేసుకున్నా కానీ మాకైతే కలిసి రాదండి, ఈ పేదరికంలోనే పడిపోయామండి, పేదరికంలోనే బాధపడుతున్నాం అనుకుంటారు కదా. అంటే
ఒకటేసారి పేదరికం అయితే ఏం పోదండి, మెల్లిమెల్లిగా పోతుంది. శనివారం పూట ఎవరైతే ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా బెల్లం బియ్య పిండిని కలిపి ముద్దలాగా చేసి ఆవుని తాకి ఆవుకు నమస్కారం చేసి ఇది తినిపిస్తారో అలాంటి వాళ్ళ జీవితంలో పేదరికం తొలగి చక్కగా ఏంటంటే కనుక వాళ్ళు ఒక స్థితికి రాగలుగుతారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చండి. ఇంకా